ఒకనొక సేవకుడంట ఇలా సంఘంలో నిలబడి ఎప్పుడు పాపం కోసం చెప్తూ ఉండేవాడంట. పాపం 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 అని చెప్తుంటే ఎక్కువసార్లు విశ్వాసులకి ఇంక అది వినలేక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నారంట, అయ్యగారు మీరు అస్తమానుకు పాపం 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 అంటే మేము వినలేకపోతున్నామండి. ఆ పాపానికి ఇంకొక పేరు ఏమైనా పెట్టొచ్చు కదా, కొంచెం అందమైన పేరు పెట్టొచ్చు కదా, కొంచెం వినసొంపుగా ఉండే పేరు ఏమైనా మీరు పెట్టండి పాస్టర్ గారు అంటే, ఆహా అవునా అని చెప్పి లోపలికి వెళ్ళి చిన్న విషం బాటిల్ లాంటి తీసుకొచ్చాడంట. ఈ విషం బాటిల్ మీద నేను అమృతం అని రాయనా అని అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు, అది విషం బాటిల్ కదా, దాని మీద అమృతం అని రాస్తే అది నిజంగా అమృతం అనుకొని ఎవడైనా తాగేస్తే చచ్చిపోతాడు కదా. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, పాపాన్ని పాపంలాగే చూడాలి, పాపాన్ని పాపంలాగే ద్వేషించాలి, అప్పుడే మీరు బ్రతుకుతారు. ఆ పాపానికి మారు వేషాలేసి అందమైన పేర్లు పెట్టుకొని ఆ పాపాన్ని స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే మీరు బ్రతకరు, మీరు చచ్చిపోతారు.